నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిన్నటి రోజు రెండవసారి వాళ్ళు పింఛన్ ఇవ్వడం జరిగింది. మొదటి నెలలో అట్టహాసంగా పింఛన్ కార్యక్రమాన్ని చేపట్టి నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఊరికి వెళ్ళి అక్కడ పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముచ్చటించి ఆయన స్వహస్తాలతో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ మనం గమనించాం. తర్వాత నిన్నటి రోజు రెండవ నెల వాళ్ళు పింఛన్ ఇవ్వాల్సిన సమయం. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతటితో మొదటిసారి ఇచ్చినప్పటికే ఇంకటికి ఇవన్నీ అడ్వర్టైజులన్నీ బంద్ చేస్తారేమో అని మనం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు తిరిగి అనంతపురం జిల్లాలో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని వాళ్ళ ఇంట్లో పింఛన్ డబ్బు ఇచ్చి వాళ్ళకి యోగక్షేమాలు కనుక్కొని ఆయన నేను ఏదైతే మాట చెప్పినానో ఆ మాట ప్రకారం మీకు ఇస్తానని చెప్పి అక్కడ ఇచ్చి తర్వాత అక్కడ వాళ్ళతో కొంతసేపు ముచ్చటించడం ఇవన్నీ మనం గమనించాం. అయితే మొత్తానికి పింఛన్ కార్యక్రమాన్ని మేము ఏదైతే చెప్పినామో 4,000 ఇస్తామని చెప్పి అదే చేస్తున్నాము, మాట తప్పలేదు అని చెప్పి వీళ్ళు ఒక నెలతో సరిపెట్టకుండా ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ముందు నెల ఒక ఊరు, రెండో నెల ఇప్పుడు ఇక్కడ, మూడో నెల మరి ఇంకొక ఊరు, ఈ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకొని భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని ఏ విధంగా మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తామో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ప్రజలతో అనుసంధానం అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు ఉండదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు గుర్తెరిగినట్లు అర్థమవుతుంది ఈ యొక్క సన్నివేశాలతో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా ఏ లబ్ధిదారులకు ఎవరి అకౌంట్లోకైనా మధ్యవర్తులు, నాయకులు ఎవరితో ప్రమేయం లేకుండా కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఆ యొక్క లబ్ధి చేకూరేది. ఆయన ఒక బటన్ నొక్కడం వల్ల ప్రజల అకౌంట్లలోకి డబ్బులు పడేది. కానీ దానికి భిన్నంగా ఈ ఎలక్షన్లో ఫలితాలు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించలేదు. అంత డబ్బులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే ప్రజలు విశ్వసించకపోతే మరి రేపు నేను కూడా డబ్బు ఖర్చు పెడితే ఈ ప్రజలు నన్ను కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి మాదిరే ఎక్కడ నిర్వీర్యం చేస్తారో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ భయం పూర్తిగా ఆయనకు కనబడుతుంది. అందుకే అదే పనిగా ఆయన ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఒక ఊరును సెలెక్ట్ చేసుకొని ఈ పింఛన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన ప్లేస్లో సెలెక్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఏ ఏరియాలకు సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ఏరియాలలో ఇద్దమ్మా మేము ఇచ్చినాం, 4,000 ఖచ్చితంగా చెప్పినాం, మాట చెప్పినాం, ఇచ్చినాం, చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో అంటే మళ్ళీ 5 ఏళ్ళ వరకు గుర్తుపెట్టుకొని అండి వాళ్ళను ఒక మెసేజ్ ఇస్తూ చెప్పడం జరుగుతుంది. నిజంగా వీళ్ళ భయం, జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన గాయం వీళ్లకు నొప్పి, రేపు భవిష్యత్తులో వీళ్ళకు నొప్పి కనబడుతుంది. ఏ విధంగా ఉంటుంది, రేపు మన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మరి ఇంతటితోనే పరిమితం చేస్తాడా, మళ్ళీ నెక్స్ట్ నెల కూడా ఇంకో ఊరు పెట్టుకొని ఇంకో ఏరియాలో అక్కడ సంబంధించిన ఎవరన్నా పింఛన్కి సంబంధించిన లబ్ధిదారులను వాళ్ళతో ముచ్చటించి అట్లా దాదాపుగా 60 నెలలు వీళ్ళ పదవీ కాలం ఉంటే 60 నెలలు ఇదే విధంగా ఒక నెల ఒక్కొక్క ఊరు పెట్టుకొని లబ్ధిదారులతో మాట్లాడుతూ వీళ్ళు ప్రజలకు ఖచ్చితంగా మనం డీలింగ్లో ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు అనే విషయం వాళ్ళు గుర్తెరిగి వాలంటీర్లు ద్వారా వైసీపీ నష్టపోయింది. ప్రజలకు నాయకునికి మధ్య వాలంటీర్లు ఉండేవాళ్ళప్పుడు ఇప్పుడు ప్రజలకు మనం డైరెక్ట్గా డబ్బు ఇస్తున్నాం అనే విషయం ప్రజలకు తెలియాలా, మనం గుర్తుండాలని చెప్పి వీళ్ళు పదే ఇదే కార్యక్రమాలకు పూనుకున్నట్టు చేస్తున్నారు. ఎట్లయినా దాదాపుగా ఇంతటి పింఛన్ కార్యక్రమం 4,000 రూపాయలు ఇవ్వడం అనేది రాష్ట్రానికి అత్యంత ఆర్థిక లోటులో ఉండే రాష్ట్రానికి పూర్తిగా బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటిదని చెప్పుకోవాలి. అటు వైఎస్ఆర్సీపీకైనా ఇటు తెలుగుదేశం పార్టీకైనా. ఎందుకంటే
మిగతా సంక్షేమ పథకాల మాదిరి సంవత్సరానికి ఒకసారి 5 సార్లు ఇచ్చే 5 ఏళ్ళు గడిచిపోతుంది, అప్పుడు నిధులు కేటాయిస్తే సరిపోతుంది అనే విధంగా కాకోకుండా ప్రతి నెల క్రమం తప్పకోకుండా ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ ఇవ్వవలసిన పరిస్థితి. కాబట్టి రాష్ట్రాలకు ఇది పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ 5 ఏళ్లలో తద్వారా నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని అన్నాడు. కానీ మన రాష్ట్ర ప్రజలు ఒకసారి మనం మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తే డబ్బున్నే ఆస్తులున్నే లైన్లో నిలబడి రేషన్ తీసుకుంటారు, లైన్లో నిలబడి పింఛన్ తీసుకోవడానికి వస్తారు. మరి వీటన్నిటిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గెయిన్ అయ్యి ముందుకు పోతారో, ఒకవేళ ఇప్పుడు పింఛన్దారులను కట్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళు వ్యతిరేకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటివన్నీ గమనించుకొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు పోతారో మనం కూడా వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆయనకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినారు కదా, ఆయన భారాన్ని భరిస్తాడో లేకపోతే ఈ 5 ఏళ్ల పైన ఈ 5 ఏళ్ల పన్న ఆయన ఈ భారాన్ని భరిస్తూ మన మీదికి భారాన్ని ప్రజల మీదికి పన్నుల రూపంలో ఏమైనా వేస్తాడేమో, ఇవన్నీ గమనించాల్సిందే మనం కూడా. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివలన మరికొంతమందిని మనం మోటివేట్ చేసినట్టు అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.